తన ఇంట్లో పనివారే 318 మంది. అంత గొప్పగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించారు. నీకు కూడా విడిచిపెట్టడం కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఉన్న ఆశీర్వాదం గొప్పది. ఆ గొప్పదాని కోసం నువ్వు కొంచెం ఈ యొక్క లోకానుసరమైన ఆశలు, కోరికలు, ఆలోచనలు, తలంపులు విడిచిపెట్టమని దేవుడు అడుగుతారు. కొన్నిసార్లు నీ జీవితంలో ఉన్న సోమరితనాన్ని విడిచిపెట్టమని దేవుడు అడుగుతారు. కొన్నిసార్లు నీ హృదయంలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టమని, క్షమించలేని గుణాన్ని విడిచిపెట్టమని దేవుడు అడుగుతూ ఉంటారు. అప్పుడు నువ్వు విడిచిపెట్టడానికి రెడీగా ఉండాలి. ఆ విడిచిపెడితేనే వాగ్దాన నెరవేర్పు అనేది మన జీవితంలో మనం కళ్ళారా చూస్తాం, అనుభవిస్తాం. తర్వాతి తరానికి ఒక మాదిరికరంగా ఉంటాం. దేవుడు మనతోని మాట్లాడుతున్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చారు, నువ్వు కొన్నిటిని విడిచిపెట్టకపోవడం వల్ల ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు.